టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది, వేరే లెవెల్, ఎక్సలెంట్ టేస్ట్, ఫుల్ గీ ఉంది. టేస్ట్ అయితే బాగుందన్నమాట. ప్రైస్ 60 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ స్పెషల్ ఇది. స్పెషల్ చాలా బాగుంది, మంచి గీ వేసాడు, 2 టైప్స్ చట్నీ వేసాడు, ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఎక్సలెంట్, సూపర్. ఇది ఎలా ఉందో టేస్ట్ చేయి. మసాలా దోశ చేయనా, ట్రై చేయి. చేతునా చెయ్యి, అది కూడా ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది టేస్ట్? మసాలా దోశ తిన్నాను, సూపర్గా ఉందన్నమాట. నిజంగా టేస్ట్ అయితే వెరీ నైస్. మళ్ళీ మీరు విజిట్ చేయొచ్చు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఇది అంతే, సేమ్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. ఇక్కడ స్పెషల్ ఇగో ఇక్కడ మెనూ ఉంది, ఒకసారి మీరు చూడండి ఏమేమి ఇచ్చారు. ఇది వచ్చేసి వీళ్ళది కర్ణాక స్పెషల్ ఇడ్లీ అని ఉంది, అది తీసుకున్నా. తర్వాత మసాలా దోశ ఇట్లా ఉంది మొత్తం. లాస్ట్ టైం నేను వ్లాగ్ చేశాను, ఓన్లీ రీల్ అది. సో ఇక్కడేమో 3 ఇడ్లీస్ ఇస్తారు 40 రూపీస్కి. స్పెషల్ అయితే 60 తీసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. వేడిగా ఉన్నప్పుడే తినేయాలన్నా. చల్లారిపోతుంది దోశ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిను. సాంబార్ కూడా ఉందేమో, అడిగితే ఇస్తారేమో. సాంబార్ అడుగు, వాళ్ళనే ఉందేమో. సాంబార్ కూడా ఉంది, మనం తీసుకోలేదు కానీ. ఓకే, సాంబార్తో కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సాంబార్ ఇడ్లీ ఉంటే మనకు అసలు ఏమీ అవసరం లేదు. బాగుంది, సాంబార్ ఇడ్లీ కూడా బాగుందన్నా. వేడివేడిగా ఉంటే ఏదన్నా బాగుంటుంది. సాంబార్ అసలు ఇది ఇక్కడ ఉందని నాకు తెలీదు. ఏదో ఆ రోజు ట్రాఫిక్ డైవర్ట్ చేయబట్టి ఈ సందులోకి తిరిగా, లేకపోతే అసలు ఇది ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. మంచిగా టేస్ట్ నిజంగా చాలా బాగుంది. కిచెన్ సెటప్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు.